హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ కదా, వేసవి కాలంలో ఎండలు బాగా ఉన్నాయి. అత్యవసరం అయితేనే తప్పితే లేకపోతే ఇళ్ళ నుంచి ఎవరు కూడా బయటికి రావద్దు. ఇదే నా మనవి, విజ్ఞప్తి కూడా. నేనైతే వంటలోకి ఈరోజు కోడిగుడ్లు అనమాట. కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేశాను. ములక్కాయ కోడిగుడ్లు కర్రీ చేయడానికి. అన్నం అయితే అయిపోయింది, వండేశాను. ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు అయితే వేయించుతున్నాను అనమాట. ములక్కాయలు ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ చూసినా సరే ములగ చెట్టుకి అసలు ఆకేం కనిపించట్లే, మొత్తం కాయలే కనిపిస్తున్నాయి ఎక్కడైనా సరే. అలా కాసినాయి అనమాట ఈ సంవత్సరం మాత్రం బాగా ములగకాయలు. ఎవరైనా సరే తీసుకొచ్చేస్తున్నారు కాయలు, మా చెట్టుని కాసినాయి అని చెప్పి చాలామంది ఇచ్చారు నాకు అలా. ఇంకా నేను అచ్చంగా ములక్కాయ కూర చాలాసార్లు వండాను. ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఎగ్లో వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది కూర, అయితే చాలా బాగుందన్నమాట. నేనైతే వంటంతా కంప్లీట్ అయిపోగానే ఇంకా పూజ చేసుకుందామని చెప్పి పూలు అయితే అలంకరించుకున్నాను దేవుడి పటాలకి. ఇలా అలంకరించుకోవటం రోజు నాకు అలవాటేను. ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారైతే ముంజికాయలు తీసుకొస్తాను కొట్టారంట అక్కడ అని చెప్పేసి వెళ్ళి ఒక్క గెల అయితే తీసుకొచ్చారు. అందులో 4 కాయలే ఉన్నాయి. ఇవిగో కాయలు అయితే సైజు పెద్దగానే ఉన్నాయి, కానీ ముంజులు కూడా చాలా తియ్యగా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఇవి ముంజుల్లో ఉండేటటువంటి నీళ్లు తాగిస్తారనమాట. ఎందుకంటే అవి చాలా మంచిది ఆరోగ్యానికి, పసిపిల్లలకి తాగిస్తారు. ఎందుకంటే చలవ చేస్తుంది అని చెప్పేసి ఎండాకాలంలో వేడి చేయకుండా ఆ నీళ్లు చాలా చలవ చేస్తుంది పిల్లలకి తాగించటం వల్ల. మా పిల్లలు అప్పుడు కూడా నేను అలాగే చేశాను. అందులో వాటర్ అయితే ముంజుల్లో వచ్చే నీళ్లు చాలా మంచిది ఆరోగ్యానికి. పెద్దవాళ్ళం అయితే ఇంకా ముంజులు తింటాం, పిల్లలు తినలేరు కాబట్టి అలా నీళ్లు తాగించటం చాలా మంచిది. నేనైతే ముంజులు అయితే తీసేశారనమాట మా వారు. ఇవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయని చెప్పి తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి వేసవికాలంలో మాత్రమే వస్తాయి. వేసవికాలం అయిపోయిన తర్వాత ఇవి తాటిపళ్ళుగా మారిపోతాయి అన్నమాట. ఆ పండుని మనం ముగ్గిపోయిన తర్వాత కాల్చుకుంటాం. ఇదేనమాట వీడియో.